హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈరోజు అయితే మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఐసీడీఎస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ వాళ్ళైతే ఇక్కడైతే చాలా పెద్దగా అయితే ధర్నా జరుగుతుంది. ఇంతకు వాళ్ళకు ఏమి డిమాండ్స్ ఉన్నాయని వారి మాటలో తెలుసుకుందాము. దాదాపుగా 3 రోజుల నుంచి అయితే ధర్నా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇది కాకపోతే దీని తర్వాత ఇంకా పెద్ద ధర్నా చేస్తాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర అని వీళ్ళైతే చాలా నిదానాలు చెప్తున్నారు. అలాగే ఇక్కడైతే ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం. దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడైతే అంగన్వాడీ వర్కర్స్ అయితే ఉన్నారు. మొదటిగా అయితే వీళ్ళైతే ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు. ఇంతకు వీళ్ళ డిమాండ్స్ ఏంటనేది మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు, ఇతర సంఘాలన్నీ కలిసి రిలే నిరాదీక్షలు ప్రారంభించాయి. 23, 24, 25 తేదీల్లో ఐసీడీఎస్ ఆఫీసుల దగ్గర, 26, 27 తేదీల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాదీక్షలు చేయబోతున్నారు. దీనికి ప్రధాన కారణం గత సంవత్సరం 42 రోజులు సమ్మె చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం లేదు. ఇప్పటికీ కూడా అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయటం కానీ, గ్రాడ్యుటీని అమలు చేయటం కానీ, అదేవిధంగా యాప్ల భారాన్ని తగ్గించటం కానీ, పని భారాన్ని తగ్గించటం కానీ ఇటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవటం లేదు. 42 రోజుల పాటు సమ్మె చేసినటువంటి అంగన్వాడీల దీన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కన పెట్టిందంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదంటే చాలా విచారకరంగా ఉంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం గ్రాడ్యుటీని, అదేవిధంగా కనీస వేతనాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఏ పనైనా ప్రతి పని కూడా ఇప్పుడు అంగన్వాడీల మీదనే తోసేస్తా ఉన్నారు. అంతేగాని గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి ఈరోజు జీతాలు పెంచకుండా కేవలం 11,500 వాళ్ళను బతకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ మినీ వర్కర్లకు కానీ, హెల్పర్లకు కానీ ఇంకా తక్కువ జీతమే వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి పన్నులు కానీ అన్నీ పెరిగిపోతా ఉన్నాయి. కనుక కనీస వేతనం అమలు చేస్తేనే కానీ అంగన్వాడీలు గౌరవమైనటువంటి జీవితాన్ని గడపలేనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొనుంది. కనుక కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. దాదాపు 30-35 సంవత్సరాలు వీళ్ళు పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. కనుక రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ లాంటివి ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రకరకాలైనటువంటి యాప్లతో ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ను తమ పని చేసుకోనియకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కనుక ఇటువంటి డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం వెంటనే తగు చర్య తీసుకోవాలని, ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది ఈ అసెంబ్లీలోనే వేతనాలు పెంచేటువంటి బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేసి అంగన్వాడీలను వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం వహిస్తే గతంలో ఏదైతే 42 రోజులు సమ్మె చేశారో అంతకు మించి ఐక్యంగా వారు పోరాడి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తారని, దానికి సిఐటియు, ఇతర కార్మిక సంఘాలన్నీ అండదండగా ఉంటాయని తెలియజేస్తున్నాం. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఇచ్చే జీతాలు ఎట్లున్నాయి సార్? ఇప్పుడు అంగన్వాడీలో ప్రధానంగా 2 క్యాడర్లు ఉన్నాయి, హెల్పరు అండ్ టీచరు. అంగన్వాడీ టీచర్లకు కేవలం 11,500 ఇస్తా ఉన్నారు. హెల్పర్ కు 7,500 రూపాయలు ఇస్తా 7,000 ఇస్తా ఉన్నారు. కనుక 7,000 రూపాయలతో ఒక కుటుంబాన్ని గడవాలంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి మీరే ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు ఒకప్పుడు, కానీ ఈరోజు కర్ణాటక రాష్ట్రం కంటే, కేరళ రాష్ట్రం కంటే, తమిళనాడు రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్లోనే జీతాలు తక్కువగా ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వీరి కనీస డిమాండ్ను బలపరిచి జీతాలు పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం. సార్ అలాగే చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, చుట్టుపక్కల ఎక్కడైనా కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాలు అనేది చాలా ప్రాముఖ్యత. ఇప్పుడైతే మీరు హైకోర్టు ప్రకారంగా ఎంత డిమాండ్ చేస్తున్నారు సార్ శాలరీస్? వాళ్ళు ఏమైనా డిసైడ్ చేశారు, లేకపోతే కోర్టు ఏమైనా నివేదించిందా సార్? గతంలో గుజరాత్ హైకోర్టు కానీ, అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ తీర్పిచ్చినది ఏమంటే 26,000 కనీస వేతనం ఉంటే గాని ఒక కుటుంబము గౌరవంగా బ్రతకలేదు. ఒక కుటుంబం అంటే తల్లి, తండ్రి, 2 బిడ్డలు, వారికి అవసరమైనటువంటి విద్య, వైద్య సౌకర్యాలకు కానీ లేదా ఇతరత్ర ఏదైనా ఖర్చులకు కానీ అన్నిటికీ కూడా కలుపుకుంటే 26,000 ఉండాలి అని సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. కనుక మేము కూడా అంత ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కేరళలో కూడా దాదాపు 18,000 రూపాయలు వాళ్లకు కనీస వేతనం ఇవి అమలు చేస్తా ఉన్నారు.
అటువంటి పద్ధతినైనా కానీ ఈ ప్రభుత్వం పాటించడానికి లేదు. గతంలో ఇచ్చినటువంటి 2019 కంటే ముందు పెంచిన జీతాలనే కానీ ఇప్పటికీ 1 రూపాయి కూడా పెంచలేదు. 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా జీతం పెంచలేదంటే వాళ్ళు ఎమ్మెల్యేలకు పెంచుకుంటా ఉన్నారు, లేదా మంత్రులకు పెంచుకుంటున్నారు, జడ్జీలకు పెంచుతా ఉన్నారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళకే జీతాలు పెంచేదానికి ముందుకు వస్తా ఉన్న ప్రభుత్వం చిన్న పని, దేశంలో చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే అటు గర్భవతులకు కానీ, ఇటు బాలింతలకు కానీ, శిశువులకు కానీ పౌష్టికాహారాన్ని అందించి వారి శారీరక స్థితిని పైకి తీసుకొని ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో స్థాపించిన ఈ ICDS లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రభుత్వం వెంటనే తగు విధంగా వారి జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ అలా చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పిన నేపథ్యంలోనే రిటైర్ బెనిఫిట్స్ కానివ్వండి, వారి జీతాల విషయంలో కానివ్వండి, ఇప్పుడు రిటైర్ బెనిఫిట్స్ మీకు లేవన్నారా సార్? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేవండి. గ్రాట్యుటీ ఇస్తామన్నారు కానీ ఆ ఇస్తామన్న గ్రాట్యుటీని ఒక జీవో ఇచ్చారు, దానిలో ఎటువంటి క్లారిఫికేషన్స్ లేవు. అది కూడా అంత మాత్రంగా ఉంది. అసలు దురదృష్టం ఏమంటే ఎవరైనా ఒక ఉద్యోగి చనిపోతే వారికి గవర్నమెంట్ ఉద్యోగి అయితే వారికి మట్టి ఖర్చులని అదని ఇదని ఇస్తారు. అంగన్వాడీలకు గతంలో అది కూడా లేదు. 42 రోజులు సమ్మె చేసిన తర్వాతనే వారికి మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి జీవో ఇచ్చారు. ఆ జీవోను కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకుండా యూనియన్ గట్టిగా ఒత్తిడి చేసినప్పుడే వారికి మట్టి ఖర్చులు వస్తున్నాయి, కానీ లేని చోట వదిలేస్తా ఉన్నారు. ఈ విధంగా ఇచ్చినటువంటి జీవోలను కూడా ప్రభుత్వం పక్కన పెడుతున్నందుకే ఈ రోజు అంగన్వాడీలు తిరిగి ఆందోళన బాట పట్టవలసి వచ్చింది. సార్ అలాగే చూసుకున్నట్టయితే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రము హామీల్లో కానివ్వండి, చేసే మాటలో కానివ్వండి అన్నీ ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడు రాష్ట్రం వైపు చూపించలేదా సార్? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 42 రోజుల సమ్మె తర్వాత మినిట్స్ తీసుకున్న తర్వాత సమ్మెకు సంబంధించినటువంటి మినిట్స్ ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఆ మినిట్స్ ను ఇంప్లిమెంట్ చేసేదానికి కానీ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. మా రాష్ట్ర నాయకులు అనేక సార్లు ఈ ప్రభుత్వ కార్యదర్శులకు, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక విన్నపాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము శుష్క వాగ్దానాలే గాని, ఎంతసేపు కల్లబొల్లి మాటలు చెప్పి కాలం గడుపుతున్నదే గాని అంగన్వాడీ వర్కర్స్ కు ఎటువంటి ఉపయోగకరమైనటువంటి హామీ నెరవేర్చలేదనేది మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం అయితే ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. మేడం, మొదటగా చూసుకున్నట్లయితే గుర్తింపు లేని కష్టం అనేది అంగన్వాడీ కేంద్రాలలో ముఖ్యంగా ఉంది. ఇంతకు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇంతమందితో నిరసన కానివ్వండి, మీ బాధ కానీ గవర్నమెంట్కి చెప్పాలనుకుంటున్నారు. మీ బాధ ఒకసారి చెప్తారా మేడం? అవునండి, గత 50 సంవత్సరాలుగా ICDS పుట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. గత సంవత్సరమే 51వ సంవత్సరంలో ఉంది. గతంలో గౌరవ వేతనంతో అంగన్వాడీ కార్యకర్తలు నియామకం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా గౌరవ వేతనంతోనే పనిచేస్తున్నాము. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు అయితే పెంచలేదు. గతంలో అయితే 9 గంటల నుంచి 12:30 వరకే అంగన్వాడీ కేంద్రం నిర్వహించేవాళ్ళము. ఇప్పుడు 9 నుంచి 4 గంటల వరకు కూడా పని నిర్వహిస్తున్నాము. దాంతో పాటు పని భారం కూడా అధికమైంది. స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము, పెట్టిన ప్రతి యాప్ పనిచేస్తున్నాము. ఆ యాప్ ఏ రోజు ఏ వర్షన్లో మారుతుందో తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రము ఈ టెక్నాలజీ పరంగా చాలా మటుకు అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన తక్కువ ఉంది. దీనికి ఉద్యోగంలో చేరడానికి 10వ తరగతి క్వాలిఫికేషన్ లో ఉద్యోగంకి వచ్చినారు. అంటే ఆ తర్వాత ఎంత ఎక్కువ చదివినా కూడా 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉండే వాళ్లకు ఒక ఐటీ టెక్నాలజీతో పనిచేసే యాప్లన్నీ పెట్టి పని భారం పెంచడమే కాకుండా ఆ పని ఇన్ టైంలో చేయకపోతే మెమోలు ఇస్తున్నారు. రోజు రోజుకు ఉద్యోగం అంటేనే భయం అయిపోతుంది. వేతనాలు పెంచుతామని గత 42 రోజుల సమ్మెప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వము ఈ రోజు అంగన్వాడీలు అంటే మర్చిపోతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం వచ్చిన ఒక 100 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మా రాష్ట్ర నాయకత్వము ప్రతి వారానికి 2-3 సార్లు కూడా కలిసి మా సమస్యలన్నీ విన్నవించుకుంటాంది. కానీ ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్యలు విన్నవించుకున్నామని ఎన్నిసార్లు ఎమ్మెల్యేల కాడి నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, పీడీల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు కూడా మా సమస్యలను తీసుకెళ్తున్నా కూడా
వాళ్ళు స్పందన లేకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు మేము నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతా ఉంది. కనీసము ఆడపడుచులు, అంగన్వాడీలు మాతా శిశు సంరక్షణలో శిశు మరణాలు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తోంది అని సుప్రీంకోర్టు, ఐక్యరాజ్య సమితి కూడా ICDS ను పెద్ద పీట వేసి కూర్చోబెట్టింది. కానీ ఆ ICDS లో పనిచేస్తున్న కింది స్థాయిల జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీతాలు గౌరవ వేతనం ఎలా ఉంది అనే ఆలోచన మాత్రం మర్చిపోయినారు. ఈ సందర్భంగా అయినా ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అయితే ICDS కు బడ్జెట్ చాలా తక్కువ కేటాయించినారు. బడ్జెట్ లేకుండా పనులు ఎలా చేస్తామో ఒకసారి ఆ ప్రభుత్వానికి తెలియదా? ఎకనామిక్స్ చదువుకున్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే వాళ్ళకి తెలియదా? పనిభారం పెంచుతున్నారు. రోజు రోజుకు అంగన్వాడీ కేంద్రాలలో మోడల్ గా ఉండాలని అంటారు. ఇదేం 3D టెక్నాలజీ కాదు రోజుకు ఒక రకంగా ఉండడానికి. దానికి తోడు నూతన విద్యా విధానంలో భాగంగా రోజుకు ఒక టైం టేబుల్ పెడతారు. మా దగ్గర ఉండేది 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఇప్పుడు చెప్పింది ఇంకా కొంచెం సేపటికి మర్చిపోతారు. కానీ వాళ్ళను సాధన తీసుకొని వస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కానీ రోజుకు ఒక 5 థీమ్స్ తో ఈ రోజు చెప్పింది రేపు చెప్పకూడదు, రేపు చెప్పింది మొన్నటి చెప్పకూడదు. ఆ టైం టేబుల్ మేము ఫాలో కావాలా నూతన విద్యా విధానంలో భాగంగా. నూతన విద్యా విధానము భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్పనిచ్చి. పోనీ పెట్టినారు, కష్టపడతాం, చేస్తాం కూడా. కానీ మోడల్ గా తీసుకున్న నూతన విద్యా విధానం మేము చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా వేతనాలు పెంచేది ఎందుకు ఆలోచన చేయడం లేదని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అంగన్వాడీ ప్రతిరోజు దినదిన గండం ప్రవర్తమానంగా ఉంది. ఈ రోజుతో ఈ ఉద్యోగం చాలు, చేయలేమని ఎంతో మంది రాజీనామా బాట పట్టే దిశగా కూడా ఉన్నారు. ప్రభుత్వాలు స్పందించి గౌరవ వేతనం లేకుండా కనీస వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా అయితే ప్రభుత్వం వరకు అయితే ఈ ధర్నాన్ని కానీ మీరు చెప్పిన విషయాన్ని కానీ తీసుకెళ్తాం. అదే ఇంకో కోణంలో చూసుకున్నట్లయితే మీరు మొత్తం ఎంతమంది మేడం? మదనపల్లె ప్రాజెక్టులో 249 సెంటర్లు ఉన్నాయండి. అందులో 50 సెంటర్లు మినీ సెంటర్ల నుంచి మెయిన్ అప్గ్రేడ్ అయినాయి. అవి కూడా మా 42 రోజుల గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మె చేసిన సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా లాస్ట్ మంత్ డిసెంబర్లోనో నవంబర్లోనో అప్గ్రేడ్ చేశారు. వాళ్ళకి ఇంకా హెల్పర్ని కేటాయించలేదు. జనవరిలో జీతం వచ్చింది వాళ్లకు. మేమందరూ ప్రతి అంగన్వాడీ సెంటర్ కు ఒక హెల్పరు, ఒక టీచరు ఉంటారండి. దాదాపు మన మదనపల్లె ప్రాజెక్టులో 500 మంది ఉన్నాము. మేడం, అలాగే చూసుకున్నట్లయితే ఒక్కొక్క టీచర్ దగ్గర కానివ్వండి, అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో కానివ్వండి, ఎంతమంది పిల్లలు ఉంటారు మేడం? దాదాపు 10 నుంచి 30-35 మంది వరకు ఉంటారండి. 40 మంది ఉండే సెంటర్లో స్కూల్స్ కూడా ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే 40 మంది, మీరు అన్నట్టు 40 మంది కాకుండా 20 మంది పిల్లల్ని చూసుకోవడంలో మీరు పోషించే పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లల ఇంట్లో కన్నా గానీ మీ దగ్గరే ఉండి మీ దగ్గర జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఈ 20 మంది కానివ్వండి, 40 మంది కానివ్వండి, కుటుంబాలలో ఏదన్నా చిన్న జరిగినా కానివ్వండి, అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు నిర్లక్ష్యం జరుగుతుంది అని అంటారు. కానీ ఏ నిర్లక్ష్యం లేకుండా మదనపల్లిలో 250 కేంద్రాలలో దాదాపుగా మీరు 40 మంది అంటే వేల మంది పిల్లల్ని అయితే మీరు చూసుకుంటున్నారు. గవర్నమెంట్ మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చింది అంటారు మేడం? గవర్నమెంట్ అంగన్వాడీల గురించి ఆలోచన చేసేది మానుకునిందండి. వాళ్ళ అవసరాలకు బిఎల్ఓ డ్యూటీలకు వాడుకుంటారు, ఎలక్షన్ డ్యూటీలకు వాడుకుంటారు. ప్రతి సంక్షేమ పథకము, ప్రభుత్వం పెట్టిన ప్రతి సంక్షేమ పథకము ప్రజల దగ్గరికి తీసుకుపోయేది మేమే, ప్రజలకు అవగాహన కలిగించేది మేమే. ఒక టీనేజ్ గర్ల్ మ్యారేజ్ కాకూడదన్నా, లేదంటే కుటుంబ కలహాలు వచ్చినా, తప్పిపోయిన శిశువులు, ఇది లేదు అది లేదని కాదు, ఏది జరిగినా కూడా ఒక వృద్ధాప్య పెన్షన్ కావాలన్నా ప్రతి దానికి మమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము మమ్మల్ని ఒక ఎక్స్ట్రా ఉద్యోగస్తులుగానే చూస్తున్నారు. కానీ 50 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులుగా చూడడం లేదు, కార్మికులుగా చూడడం లేదు. గౌరవ వేతనం ఇస్తున్న స్కీమ్ వర్కర్స్ గా చూస్తున్నారు. ఇది మాత్రము సంక్షేమ పథకాలు కూడా మాకు వర్తింపజేయడం లేదు. 10,000 రూపాయలు దాటిందనేసి సంక్షేమ పథకాలు కూడా మాకు చేయడం లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. డబ్బులు లేవు అని అంటా ఉంది. డబ్బులు లేకపోతే మిగతా అన్నిటికీ ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బులు తెస్తా ఉంది? చెప్పినట్లు కరెక్టే మేడం. అన్నిటికీ, అన్ని విభాగాలు, అన్ని శాఖలకైతే డబ్బు అయితే అందుతుంది కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాలకి ఎందుకు అందడం లేదంటారు? ప్రభుత్వం నిర్లక్ష్యంగా అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తా ఉందండి. మహిళలే కదా, ఇల్లు దాటి బయటికి రారు. వీళ్ళది స్కీమ్
స్కీమ్ కిందనే వర్తింపజేస్తాండ్రు కదా, బెదిరిస్తే గమ్మున అయిపోతారు అనుకుంటారు. కానీ ప్రభుత్వానికి చెప్పేది ఒకటేనండి, ఈ రోజు ఉంటామో పోతామో కానీ ప్రభుత్వాన్ని తల ఉంచి మా జీతాలు పెంచుకునే వరకు కానీ మా పోరాటం ఆగదండి. సరే మేడం. మేడం అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మేడం అయితే చెప్పారు, ప్రతి విషయానికైతే గవర్నమెంట్ కీలకంగా వాడుకుంటున్నారు మమ్మల్ని, కానీ మాకైతే ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు, మా కుటుంబ పరిస్థితి గడవాలంటే కూడా ఆర్థికంగా మేము లేము, గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అయితే మేడం అయితే చెప్పారు. ముఖ్యంగా ఏం లోపం ఉంటుంది మేడం? సార్, మేము అన్ని వర్కులు ఒకటని కాదు, ప్రతి ఒక్కటి మాతా శిశు సంక్షేమ శాఖ అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతిదీ ఏది వచ్చినా కూడా మేమే చూస్తున్నాము. ప్రతిదీ ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడం అనుకోండి, స్కూల్లో చిన్న పిల్లల్ని 3+ పిల్లల్ని స్కూల్లో వదిలినారంటే కన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళ సంరక్షణ మొత్తం మేమే బాధ్యత వహిస్తాం పిల్లల్ని. అలా సంరక్షించడమే కాకుండా ఇతర వర్కులు కూడా మాకు పెడుతున్నారు, వాటిని చూసుకుంటూ కూడా మేము పిల్లల్ని చూసుకుంటున్నాము. ఇన్ని సేవలు చేస్తున్న మాకు గవర్నమెంట్ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ అమలు చేయడం లేదు. కనీసం ఇండ్లకు రాస్తే ఇండ్లకు ఇవ్వడం లేదు. ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసి వస్తుంది మా దాంట్లో అంటున్నారు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నప్పుడు మాకు 26,000 ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా గుర్తించాలా. అదేమీ లేకుండా 11,500 ఇచ్చి చేతులు దులిపేసుకుంటూ వదిలేస్తున్నారు. అవే కాకుండా బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగినా అమ్మాయిలకి అలాంటివి అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ మేము పెడతాము స్కూల్ దగ్గర. అలాంటివన్నీ పెడతాము. ఏదైనా పిల్లలకి ఏదైనా అఘాయిత్యం ఏదైనా జరిగినా కూడా అలాంటి విషయాల్లో కూడా ప్రతి దాంట్లోనే మా ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని సేవలు మా వర్క్ మేము చేసుకుంటూ కూడా ఇతర వర్కులు మేము చేస్తున్నాము. అలాంటప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాల్సింది పోయి వదిలేస్తుంది. ఎందుకు లేని పట్టించుకోవడం లేదు. అసలు పట్టించుకుంటే మేము ఇక్కడ వచ్చి కూర్చునే పరిస్థితి అసలు లేదు. ఇలాంటివే కాకుండా ఇంకా కొన్ని మేము చేసే వర్కులు ఇంకా ప్రైవేట్ కి కొంచెం అప్పచెప్పేయాలనే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలాంటివన్నీ ఆపుకోవాలి గవర్నమెంట్. ఫస్ట్ 11,500తో ఒక ఫ్యామిలీ బతకాలంటే ఎలా బతకాలి? మేమెవరు ఇక్కడ ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు పేదగా ఉండే వాళ్ళకి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ జాబ్ ఇస్తున్నారు. అంటే స్థానికంగా ఉన్న వారికే ఇస్తున్నారు, 10వ తరగతి పాస్ అయిండే వాళ్ళకి. ఇంకా యాపిల్ భారం గురించి అక్క అయితే చెప్పినారు. దాని గురించి అయితే కన్నా చాలా అసలు PMMY అనేది ఇంతకు ముందు ఆశా వర్కర్లు హెల్త్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే అంగన్వాడీలకు అప్పచెప్పారు. దాని గురించి మాకు అవగాహన లేకపోయినా కూడా మేము తెలుసుకొని వాటన్ని చేస్తున్నాము. ఇలాంటి పనివారాలన్నీ ఇతర డిపార్ట్మెంట్ల వర్కులు కూడా మా మీద దిద్దుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమంటే మేము వర్క్ రాజకీయం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మిగతా విషయాల్లో కూడా ఎక్కడన్నా ఏది జాబ్ చేయాలన్నా కూడా రాజకీయంగా ఏ పార్టీ అంటే ఈ పార్టీ అంటే ఆ పార్టీ, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నుంచి మేము ఒత్తిడి, అంటే గవర్నమెంట్ వర్క్ మేము చేస్తుంటే కూడా రాజకీయంగా ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా అసలు గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన పథకాలు ఏవి కూడా, తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం మాకు వర్తించదంటారు. మేము అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఒకవేళ మాకు 26,000 ఇస్తే వాళ్ళు మాకు తల్లికి వందనం వేయొద్దు. కానీ 11,600 ఇచ్చి మా పిల్లలకి తల్లికి వందనం లేదు, ఇంకేదన్నా కానీ ఫీజు రియంబర్స్ కానీ ఇలాంటివి కూడా ఏవి మా పిల్లలకి వర్తించడం లేదు. మేడం అట్లే చూసుకున్నట్లయితే అంటే మీరు గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాదు, అవుట్ సోర్స్ సంబంధించిన వారు కాదు, మధ్యలో ఉన్నారు అంతే. అట్లా గవర్నమెంట్ కి సంబంధించిన ఏవి మీకు అందట్లేదు, ఏమని అడిగితే మీరు గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. ఈ సంఘటన మీరు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లారా మేడం? ప్రతిసారి తీసుకెళ్తున్నాము. మేము ధర్నాలు ఇంతకు ముందు 42 రోజులు సమ్మె చేసినప్పుడు, ప్రతిరోజు 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా మేము లెటర్లు ఇవ్వడము, మేము రోడ్లెక్కి కూర్చున్నప్పుడు మీరు రోడ్లెక్కి కూర్చోవద్దండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి మాట తుడుపు అట్లా చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప మా గురించి అయితే పట్టించుకోవడం లేదు. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే కూటమి ప్రభుత్వము వచ్చి మా దగ్గరకు వచ్చి మీకు కావాల్సిన డిమాండ్లన్నీ మేము నెరవేరుస్తాము, మీ శాలరీస్ మేము పెంచుదామని చెప్పి మాట ఇచ్చి, ఈ రోజు గత ప్రభుత్వం లాగే ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా మాట తప్పుతుంది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ 3 రోజులు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర చేస్తాము. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ 2 రోజులు కూడా మేము కలెక్టర్ ఆఫీసర్ దగ్గర ఇదే విధంగా నిరాహార దీక్షలు చేస్తాము. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. మేడం ఇప్పుడైతే మీరంతా చెప్పింది కరెక్టే మేడం, ఎందుకంటే అందరిని బాగు చూసే వాళ్ళకే బాగు లేకుండా అయిపోతుందని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే కలెక్టర్ గారికి అయితే ఏమన్నా గ్రీవెన్స్ ఏమన్నా లెటర్ ఇచ్చారా మేడం? ఇస్తాం సార్, ఇస్తాము. మేము ముందుగానే మేము లెటర్ ఇచ్చి మేము ధర్నా చేస్తామని చెప్పి కూడా మా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ దగ్గర కూడా మేము ఇంతకు ముందు రాయచోట్లో ఉన్నది అక్కడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళము. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా సబ్ కలెక్టర్ లెవెల్లోను అక్కడ కలెక్టర్ లెవెల్లో కూడా మేము ఇస్తాం సార్ తీసుకెళ్ళి. అదే కాకుండా మాకు ఇక్కడ ఏ సమస్యలు పరిష్కారం కాలేదంటే మా నాయకత్వం ఇంకా రాష్ట్ర స్థాయిలో చెప్పినప్పుడు కూడా మేము విజయవాడ అలా కూడా వెళ్ళి మేము ధర్నాలు చేసి ఇస్తున్నాము. ప్రభుత్వానికైతే మేము చూస్తున్నారు, ఇస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అలాగే మేము ఈ 5 రోజుల నిరాహార దీక్ష తర్వాత మార్చి 2వ తేదీ మహాధర్నాకి వెళ్తున్నాము.
ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మా బాధను మేము గవర్నమెంట్ కి తెలియజేయాలనే ఉద్దేశంతో మార్చి 2వ తేదీ మేము సెంటర్లు క్లోజ్ చేసి హెల్పర్లు, టీచర్లు మొత్తం అందరం కలిసి విజయవాడకి ధర్నాకి వెళ్తున్నాం. మేడం అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇప్పుడైతే అంగన్వాడీ కేంద్రం తెరుస్తుందా మూసిందా మేడం? సార్ మేమైతే సెంటర్లు క్లోజ్ చేయలేదు, ఎందుకంటే మేము గవర్నమెంట్ కి నష్టపరిచే విధంగా మేము చేయలేదు. హెల్పర్లు సెంటర్ లో పెట్టి టీచర్లు వచ్చి కూర్చుంటున్నాము. ఒక రోజు టీచర్లు, ఒక రోజు హెల్పర్లు కూర్చొని మా బాధను వ్యక్తపరచాలనే విధంగా మేము చేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక రోజు మేము ధర్నాకి వెళ్ళినామంటే ఆ వచ్చే ఒక్క రోజు జీతం గవర్నమెంట్ కట్ చేస్తుంది మాకు. అంటే ఆ ఒక్క రోజు జీతం అంటే కనీసం కూలికి వెళ్లే వాళ్ళకైనా 500-600 జీతం వస్తుంది, మాకు అది కూడా రాదు. మాకు వచ్చేది 280 రూపాయలు వస్తుంది. ఆ 280 రూపాయలు కూడా మాకు గవర్నమెంట్ నష్టం చేస్తుంది ఒక రోజు ధర్నా చేస్తే. కాబట్టి మేము ఇది ఆ 280 కూడా మేము నష్టపరచుకోకూడదు అనేసి హెల్పర్ని సెంటర్ లో పెట్టి మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం. పిల్లలకి భోజనము అంటే ఆ స్కూల్లో ఎలాంటి నష్టము లేకుండా పిల్లలకు భోజనం గానీ, ఇచ్చే THR గానీ పంపకాలన్నీ జరుగుతూనే ఉంటాయి. దాంతో పాటు మేము ఇక్కడ మా నిరసన తెలియజేస్తున్నాం. మేడం అలాగే మేడం, పూర్తిగా మీరు గవర్నమెంట్ లోకి మారడానికి ప్రభుత్వం చర్యలు చేయాలంటే ఏం చేయాలి మేడం? వ్యాప్తంగా చేస్తున్నాము మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయంతోనే. ఎందుకంటే మేము ప్రాజెక్ట్ వైజు జిల్లా లెవెల్లో మేము ఈ ధర్నాలు చేసినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవడంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాని, ఈ రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాజెక్టుల్లోనే జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈ రాష్ట్రం అంతా జరుగుతుంది. మళ్ళీ మార్చి 2వ తేదీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా కదిలి విజయవాడకి వెళ్తాం. ఆర్టీసీ వాళ్ళని ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ లో కలుపుకొని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించినారో అదే విధంగా అంగన్వాడీలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వము మాకు 26,000 జీతం ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈ విధంగా మేము గవర్నమెంట్ కి అడుగుతున్నాం సార్. ఓకే మేడం, థాంక్యూ మేడం. అంటారు విద్యా విధానంలో భాగం అన్నప్పుడు మేము కూడా పిల్లలకు టీచ్ చేస్తాము. అంటే వాళ్ళ ఏజ్ తగిన రీతిలో మేము వాళ్ళకు పిల్లలకు నేర్పిస్తాము. విద్యా బోధన అనేది ఆటపాటల ద్వారా, సృజనాత్మక ద్వారా వివిధ రకాల పద్ధతుల్లో పిల్లలకు విద్యా బోధన చేస్తాము. విద్యా బోధన అన్నప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కైనా తీసుకోవాలి, లేదా తల్లులకు, గర్భవతులకు, పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా చూస్తాం మేము. పోనీ అట్లా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా అయినా తీసుకోవాలి. ఇట్లా హెల్త్ డిపార్ట్మెంట్ పని చేస్తాము, ఎడ్యుకేషన్ పరంగాను చేస్తాము. ఎక్కువ చేస్తా ఉండేది విద్యా విధానంలో. కాబట్టి మాకైతే ఒక హాలిడేస్ ఉండవు. ఒక ఆదివారము లేదంటే పెద్ద పండగలు ఏమన్నా వస్తే ఉగాది, సంక్రాంతి, రంజాన్ ఇట్లాంటివి వస్తే తప్పనిచ్చి సెకండ్ సాటర్డే కూడా ఉండదు. విద్యా విధానంలో అంటే పక్కన స్కూళ్లకు, ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. గత 42 రోజుల సమ్మెలో అప్పుడు మీకు వేసవి నెల మొత్తము లీవ్ ఇస్తాము అన్నారు, మే 1 నుంచి మే 31 వరకు. కానీ ఇంతవరకు దానికి గైడ్ పేరుకైతే చెప్పినారు, కానీ ఇంతవరకు దానికి జీవో విడుదల చేయలేదు. మళ్ళీ మేము వస్తా ఉంది దగ్గరలో 2 నెలలకు. ఇలాంటివన్నీ ప్రభుత్వం హామీలు ఇస్తుంది. మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలే అన్ని ఒకే రోజు తీర్చనవసరం లేదు. రోజుకు 6 నెలలకు ఒకటి తీర్చినా గానీ మాకు సంతోషమే. ఫైనాన్షియల్ గా ఉండేది వేతనం ఒకటే, ఫైనాన్షియల్ మ్యాటర్ లేకుండా ఉండేటివి కూడా చాలా ఉన్నాయి. అవైనా వర్తింప చేయండి అంటే ప్రభుత్వం చాలా శీతకన్నుగా ఉంది. మాట్లాడితే ఇక ఏదో ఒకటి ఆ అంగన్వాడీ కార్యకర్త, ఆ టీచర్ పైన పెట్టేది, ఏదో ఒకటి గురి చేసేది, ఒత్తిడికి గురి చేసి వాళ్ళంతకు వాళ్ళే ఉద్యోగం వదిలిపోయేట్టుగా టార్చర్స్ పెట్టేట్టుగా రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువైపోయినాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి తానా అంటే తందనాన అనే వాళ్ళకి మాత్రమే ఉంది. ఇవి లోకల్ జాబ్స్ స్థానికంగా ఉండే వాళ్ళకే ఉంటుంది. కానీ మేమేమంటున్నాము, ఇప్పుడు ఒక టీచర్ వస్తారు, ఒక నర్స్ వస్తారు, ఒకరు వస్తారు, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చూసుకుంటారు, పోతారు. ఇది స్థానిక ఉద్యోగత మాదిరి. మాకు రిక్రూట్మెంట్ 5 మంది కమిటీతో ఎన్నుకుంటారు, కలెక్టర్ కమిటీతో ఎన్నుకుంటారు. అట్లాంటప్పుడు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ఎక్కడికి వెళ్తాము? గౌరవ వేతనం మాకెందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఒక ఇంటర్వ్యూ పెట్టి క్వాలిఫికేషన్ చూసి ఉద్యోగం ఇస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం లాగానే చేయాలి కదా. నువ్వు ఫలానా క్యాండిడేట్ మనిషివి కాబట్టి ఇంకొక ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో ఒకటి పెట్టేది, వాళ్ళని లేపేసేసేది. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఏదో ఒక శాఖలో ICDS కలపాల. అట్లా హెల్త్ పనులు చేస్తున్నాం, విద్యా పనులు చేస్తున్నాం. 60% ఎడ్యుకేషన్ పరంగానే చేస్తున్నాము. వాళ్లకు వర్తింపజేసేట్టుకన్నా మాకు ఇవ్వాలా. అలాగే ఈ రోజు చేరిన అంగన్వాడీ టీచర్ కు ఒకే జీతము, గత 40 సంవత్సరాల ముందు చేరిన అంగన్వాడీ టీచర్ కు ఒకే జీతము. ప్రభుత్వం ఇలా ఉంది. కనీసము
సర్వీసును బట్టి అన్ని ఉద్యోగాలలో ఒక 500, 1000 అట్లా కనీసము 5 ఏళ్లకోసారైనా కూడా పే రివిజన్ అనేది ఉంటుంది. ఇంక్రిమెంట్ లాంటివి ఉంటాయి అన్నమాట. గతంలో 10,000కు ముందు జీతం ఉన్నప్పుడు 500 రూపాయల 50 రూపాయలు 7,100 రూపాయలు జీతం ఉన్నప్పుడు మాకు అప్పుడు ఒక 50 రూపాయలు డిఫరెన్స్ ఉంది 5 ఏళ్ల సర్వీస్ వాళ్ళకు 10 ఏళ్ల సర్వీస్ వాళ్ళకు. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారు ప్రభుత్వం. సర్వీసును బట్టి వేతనంలో కూడా మార్పు ఉండాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ధర్నా జరిగింది మేడంతో, సార్తో, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే కలుగుతున్నట్లయితే చెప్పారు. వారికైతే అట్లా గవర్నమెంట్ లో కాదు, అట్లా అవుట్ సోర్స్ కాదు, మేము మధ్యలో ఉన్నాము. 11,600 జీతం మాకు ఏం సరిపోతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే మమ్మల్ని గవర్నమెంట్ లో కన్నా కలపండి, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నా మాకు ఇవ్వండి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు అయితే చాలా బాధగా అయితే ఉన్నారు. ప్రతి ఒక్క విషయం ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, లేకపోతే చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళైతే ఒక రకంగా అయితే అంగన్వాడీ పని చేస్తూ అలాగే ఎడ్యుకేషన్ వైజ్ కూడా పిల్లలకైతే చెప్తున్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళని ఈ శాఖలో ఉన్న కలపండి, లేకపోతే ఎడ్యుకేషన్ శాఖలో ఉన్న కలపండి అయితే చెప్తున్నారు. అలాగే వాళ్ళని అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని ముందస్తు చూద్దాము. దిస్ ఇస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్.